హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సిరి. ఎలా ఉన్నారు అందరూ? ఉగాది, రంజాన్ వస్తుంది కదా, ఖీర్ చాలా స్పెషల్. ఈరోజు అయితే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సో ఇట్లా ఫస్ట్ అయితే వాటర్ కొంచెం బాయిల్ చేసేసుకుంటున్నాము. అలాగే కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఇట్లా వేసేస్తాం. బాయిల్ అయ్యే వాటర్లో వేసేసి అవి బాయిల్ అవుతున్న సమయంలో మనం పక్కన వర్మిసెల్లి ఉంటుంది కదా, సేమియాని కూడా వేయించుకుంటున్నాము. ఇది వేయించింది డైరెక్ట్గా మనకు దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. లేకపోతే మనకి ఇలా తెల్లది దొరుకుతుంది కదా వర్మిసెల్లి, అదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ తెల్లది తీసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయిస్తున్నాను. అలాగే మనము సగ్గుబియ్యం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది కదా. సో ఇలా కలిపి మనము అది గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాము. ఇట్లా యాడ్ చేసి అప్పుడప్పుడు తిప్పుకొని ఉడకబెట్టుకుంటాం అనమాట. ఇది ఉడకబెట్టే లోపల ఇలా ఇలాచి యాడ్ చేస్తాము. ఇలాచి యాడ్ చేస్తే దాని స్మెల్ సూపర్ వస్తుంది. అట్లాగే ఇది కొంచెం కుక్ అయిపోయింది, కొంచెం మంచిగా 3 కుక్ అయిపోయాక ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లము మనం కరిగేదాకా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. మీకు కొంచెం వాటరీగా కావాలి అంటే కనుక వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే పాలు కూడా ఎక్కువ పోసుకోవచ్చు. జనరల్గా మనము ఇలా పాలుతో చేస్తున్నప్పుడు ఏంటంటే పాలు విరుగుతాయి కదా, అలా విరగకుండా ఉండాలి అంటే కనుక నేనేం చేస్తాను అంటే కనుక ఇప్పుడు బెల్లము ఈ సగ్గుబియ్యం సేమియా ఉంది కదా, అది ఉడకపెట్టాక కొంచెం బాయిలింగ్ ఇది తక్కువ అయ్యాక, అంటే మనకి ఇలాగ పొగలు వచ్చేటప్పుడు కాకుండా కొంచెం చల్లారాక పాలు కూడా పక్కకు ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసామనుకోండి, మనకి ఈ వేడి మీద ఆ పాలు చక్కగా కలిసిపోతాయి, టేస్ట్ మంచిగా వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా విరగదనమాట. ఇప్పుడు మీరు చూస్తే చక్కగా కలిసిపోయింది. ఇలా సేమియా అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తాము. నేనేం చేస్తానంటే జనరల్గా మేము తినేటప్పుడు ఇలా నెయ్యిలో వేయించుకున్న ఇవి పక్కన వేసుకుంటాము. అలా అయితే అందరికీ వస్తాయి అనేసి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కూడా ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.